హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. ఒక తెలుగు అమ్మాయి ఛానల్. ఎలా ఉన్నారండి మీ అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈ రోజు వంటలు మొదలైపోయినాయి. సో కిచెన్కి వచ్చేసాను. ఈరోజు నేను రాజ్మా కర్రీ ఇంకా చపాతీ చేయాలనుకుంటున్నాను. సో రాజ్మా నైట్ సోక్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఒకసారి వాష్ కూడా చేసేసాను. సో ఈ రాజ్మాలో కొంచెం సాల్ట్ ఇంకా 2 లవంగాలు వేస్తాను. తర్వాత కుక్కర్లో పెట్టేయడమే. కుక్కర్లో పెట్టేటప్పుడు మనం ఖాళీగా ఉంటామా, మంచిగా గోధుమ పిండి కలిపేసుకోవాలి. కుక్కర్లో పెట్టేసుకుందాం. డైలీ వ్లాగింగ్లో ఇది సెకండ్ డే. సో నాకు ఒక డౌట్ వచ్చింది. అంతకు ముందులాగా కంప్లీట్గా వాయిస్ ఓవర్ ఇచ్చి చేయాలా, లేకపోతే నిన్నటి నుంచి చేస్తున్నట్టు మధ్య మధ్యలో మాట్లాడుతూ ఇంటరాక్ట్ అవుతున్నట్టు బాగుందా? ఈ రెండిట్లో ఏది ఫాలో అవ్వమంటారు అన్నది కమెంట్స్లో రాయండి. మీ ఒపీనియన్ షేర్ చేయండి. మీరు మా వ్లాగ్స్ చూస్తున్నప్పుడు ఏదైనా ఒక విషయం మీకు యూస్ఫుల్ అనిపించినా లేకపోతే రిలేటబుల్ అనిపించినా కమెంట్స్లో రాసి షేర్ చేయండి. కొంచెం సాల్ట్. మీకు ఒకటి చెప్తాను, మీకు కూడా అలా ఉంటుందా అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి. ఈరోజు మిస్సమ్మ షోరూమ్ ఓపెనింగ్ ఉందన్నమాట. నేను రెగ్యులర్గా వాళ్ళే చూస్తూ ఉంటాను. అంటే బాగా అనిపిస్తుంది, ఫీల్ గుడ్ షార్ట్స్ అన్నీ కూడా. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు, చాలా హార్డ్ వర్కింగ్. బ్యాక్ టు బ్యాక్ షోరూమ్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు, చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఉన్నారు. సో ఈ రోజు షాప్ ఓపెనింగ్ కదా, నాకు కూడా వెళ్ళాలని ఉంది. ఎప్పుడైనా అలా వెళ్ళారా మీరు? మీ దగ్గరలో ఏదైనా షాప్ ఓపెనింగ్ ఉంటే ఆఫర్స్ కోసం ఆ రోజు, లేకపోతే ఊరికనే చూడ్డానికి ఎప్పుడైనా వెళ్ళారా? నేను ఎప్పుడూ వెళ్ళలేదు. రోజు ఎందుకో వెళ్ళాలనిపిస్తూ ఉంది. అది దగ్గర మూలన వెళ్ళొచ్చేమో అనిపిస్తూ ఉంది. మీరేమంటారు? వెళ్ళనా వద్దా? అంటే స్పెషల్గా మనకేమి ఇన్విటేషన్స్ అవి లేవు, వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో చెప్పిందే. కానీ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారు కదా లేడీస్. అవన్నీ చూస్తుంటే చాలా బాగుంటున్నాయి అసలు. భలే ఇది చేశారే, అందరికీ నోటెడ్ ఉండేలాగా, అందరికీ తెలిసేలాగా. ఎంత హార్డ్ వర్క్ వెళ్ళుంటది. అంటే వెనక టీం ఉండొచ్చు, లేకపోతే వాళ్ళే అంత క్రియేటివ్ ఉండొచ్చు, కానీ నాకెందుకో నచ్చింది. అబ్బా, ఒకసారి వెళ్ళి కంగ్రాచులేట్ చేయాలి అన్న ఇది ఉంది. బెంగళూరులో ఉన్నప్పటి నుంచి వీళ్ళది ఫాలో అవుతూ ఉన్నాను. బట్ ఆన్లైన్ ఏమీ షాపింగ్ చేయలేదు నేను. నాకు ఎలా ఉండిందంటే చాలా వెరైటీస్ ఉంటున్నాయి కదా, డైరెక్ట్గా ఎప్పుడైనా షోరూమ్కే వెళ్ళి షాపింగ్ చేద్దాము అన్నది ఆలోచన ఉండేది. హైదరాబాద్కి వచ్చిన కొత్తలో నేను ఒక శారీ తీసుకున్నాను, జార్జెట్ది. 1200 1400. అసలు ఎంత నచ్చి తీసుకున్నానో. ఆ షాప్లో 2-3 సార్లు చెక్ చేసుకున్నాను డ్యామేజ్ లేదు అని. ఆ తర్వాత రోలింగ్కి ఇవ్వమని వాళ్ళే సజెస్ట్ చేశారు. వాళ్ళే చెప్పారు ఎక్కడుందో రోలింగ్ కూడా. వెళ్ళి ఇచ్చాము. వాళ్ళు ఇంత టైం అని చెప్తారు కదా, ఆ టైం అయ్యాక పిక్ చేసుకోవడానికి వెళ్ళాము. అప్పుడు కూడా మనం అక్కడ ఓపెన్ చేయం కదా, ఆ ఆపోజిట్లోనే ఫాల్ కుట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చానమాట. ఇచ్చినప్పుడు ఆమె చూసి, మేడం చీర విడిపోయింది మేడం అన్నారు. ఎంత బాధేసిందో నాకైతే. నా కోసం నేను ఇష్టపడి కొనుక్కున్న శారీ, సెలెక్ట్ చేసి కొనుక్కున్న శారీ అలా జరిగేసరికి నాకు చాలా బాధేసింది. ఆ తర్వాత ఒక డ్రెస్ తీసుకున్నాను. 800 to 900 రేంజ్లో ఉంటుంది. డ్రెస్ అంటే కంప్లీట్ సెట్ కూడా కాదు, ఒక టాప్, అనార్కలి టాప్ లాంటిది. స్ట్రీట్ షాపింగ్లో కూడా కాదు, ఒక షాప్లో వెళ్ళి తీసుకున్నాను. అది ఒక వాష్ చేసిన తర్వాత నేను మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వేసుకున్నాను. నేను దారిలో చూశాను, ఇట్లా చేతిలో పట్టుకొని చూస్తే కుట్లు విడిపోయి ఉన్నాయి. అసలు షాక్ అనమాట. కొత్త డ్రెస్ అని తీసుకుని వేసుకుని వెళ్తూ ఉంటే దారిలో చూశాను ఇలాగా. ఆన్లైన్ షాపింగ్ చేస్తే ఏమవుతుందంటే, బయటకు వెళ్ళినప్పుడు అందరూ ఒకటే డ్రెస్ ఏదో బ్యాండ్ మేళం లాగా ఉంటున్నాం. అదే బయట చూసి తీసుకుంటుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అందుకనే నేను ఫ్యాబ్రిక్స్, మెటీరియల్స్ అంటున్నాను ఈ మధ్య. అండ్ ఇక్కడ వచ్చేసి రాజ్మా కర్రీ చేస్తూ ఉన్నాను. లవంగాలు, చెక్క, ఇలాచీ ఫ్రై చేసిన తర్వాత ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ వేసేసాను. అవి కూడా ఫ్రై అయిన తర్వాత నేను టొమాటో ప్యూరీ యాడ్ చేసుకుంటూ ఉన్నాను.
నేను ఈ కర్రీలో టొమాటో పీసెస్గా చేయను, ఎందుకంటే తొక్క విడిపోయి అసలు అలా ఆ ఫీల్ నాకు నచ్చదు. నాకు ఇది బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఒక క్రీమీ టెక్స్చర్ వస్తుంది లాస్ట్కి. నాకు అది ఇష్టం అనమాట, గ్రేవీ అట్లా ఉండడం నాకు ఇష్టము. సో ఇది కొంచెం ఉప్పు కారం పసుపు యాడ్ చేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని ఆ తర్వాత మనం ఆల్రెడీ ప్రెషర్ కుక్ చేసుకున్న రాజ్మా ఇందులోకి యాడ్ చేస్తాము. సో ఒక్కొక్కసారి టైం లేనప్పుడు నేను ఏం చేస్తానంటే రాజ్మా యాడ్ చేసేస్తాను, టమాటో వేయంగానే రాజ్మా కూడా వేసేసి మూత పెట్టేసి మంచిగా కుక్ అవనిస్తాను అనమాట. మీకు ఇష్టమవుతే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. నేను ఈరోజు గరం మసాలా వేయలేదు, అయినా కూడా చాలా టేస్టీగా ఉంది. ఒక్కొక్కసారి మసాలా వేస్తాను, ఒక్కొక్కసారి వేయను అనమాట. ఈ కర్రీలో మనం నార్మల్ వాటర్ యాడ్ చేసే కంటే రాజ్మా బాయిల్ చేసినప్పుడు ఆ వాటర్ ఉంటుంది చూడండి, ఆ వాటరే యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో చాలా సింపుల్ రెసిపీ అండ్ టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా అనమాట. దీనిలోకి అయితే చపాతీ కంపల్సరీ, ఎందుకంటే అక్షయ్ ఇది రైస్తో తినాడు. మా వారు నేను రైస్తో తినగలుగుతాం, కానీ అక్షయ్ మాత్రం పర్టికులర్ అనమాట, రాజ్మా అంటే చపాతీ అంటాడు. సో ఇంకా చపాతీ పిండి కూడా కలిపేసి పెట్టుకున్నాం కాబట్టి కర్రీ అవుతున్నప్పుడే ఇంకా చపాతీ కూడా చేయడం స్టార్ట్ చేసేసాను. నాకైతే అసలు రౌండ్వి రానే రావు, ఇప్పటికీ కూడా రావు. అంటే ట్రై చేస్తే కొంచెం ఓపిక్గా చేస్తే వస్తుంది, కానీ అంత పట్టింపు లేదు. మనం ఏమన్నా రౌండ్గా చేసినవి రౌండ్గానే తింటామా? లేదు కదా, కట్ చేసుకునే కదా తింటాము. అప్పుడు ఏ షేప్ అయితే ఏంటి అన్నట్టుగా ఉంటాను. ఒక్కటేంటంటే సాఫ్ట్గా వస్తాయి. మా ఇంట్లో అదొక్కటి ఇష్టపడతారు కాబట్టి, ఎలా ఉన్నా పట్టించుకోరు కాబట్టి నాకు హాయిగా ఉంటుంది. సో ఏ షేప్ ఉన్నా పర్వాలేదు, అది వరల్డ్ మ్యాపే కానీ ఇంకేదైనా మ్యాపే కానీ మొత్తానికైతే అయిపోయింది. అండ్ ఆ తర్వాత వీళ్ళు ఇంకా ఆఫీస్కి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను నా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ కూడా చేసుకుంటూ ఉన్నాను. అండ్ నేను ఈ వీడియోలో ఇంకొక విషయం మాట్లాడాను, నిన్న కూకట్పల్లి స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో జరిగిన విషయం గురించి. అసలు ఎంత బాధేసిందంటే రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు. నేను రాత్రి ఒక 4-5 అవర్స్ పడుకుని ఉంటానండి అంతే. అసలు ఏంటిది ఇట్లా అయిపోతుంది ఏంటి, అసలు రోజులు బాగాలేవు అనిపించింది. దాని గురించి నేను లాస్ట్లో మాట్లాడాను. మీ ఒపీనియన్స్ కూడా మీరు షేర్ చేయండి. బయట ఇంత సీరియస్ థింగ్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒరిజినల్ రిప్లికా అని చిటికలు వేసుకుంటూ గొడవలు పడుతున్నారు చూడండి, అది చూస్తే చాలా సిల్లీగా అనిపిస్తూ ఉంది. అసలు ఒరిజినల్ అయితే ఏంటి, రెప్లికా అయితే ఏంటి, ఎవరి బడ్జెట్లో వాళ్ళు వెళ్తారు కదా. ఏదైనా ఒరిజినల్ వచ్చాక వెంటనే రెప్లికా ఒకటి వచ్చేస్తుంది. లక్షలు పెట్టే బంగారంలో డిజైన్సే ఇమిటేషన్స్లో వస్తూ ఉన్నప్పుడు ఒక చీరలో రెప్లికా వస్తే దెబ్బలాడతాం, ఏమైనా పాయింటా అనిపించింది నాకైతే. ఇదంతా ఒకేతైతే బిగ్ బాస్ కూడా మొదలైంది కదా. సో చూస్తున్నారా. నిన్న సరిగ్గా పడుకోలేదండి, చాలా హెడేక్గా ఉంది ఇప్పుడు ప్రస్తుతము, డిస్టర్బ్డ్గా ఇంకా హెడేక్గా. అసలు రోజు న్యూస్లో వస్తున్న ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటే మన ఇల్లే మనకి సేఫ్ కాదా, ఇంకెక్కడుండాలి, ఏం చేయాలి అనిపిస్తూ ఉంది. అసలు ఎంత వర్స్ట్గా ఉన్నాయి రోజులు అనిపిస్తూ ఉంది. అసలు రోజులు అస్సలు బాగాలేవు. ఇంట్లో ఉన్న వాళ్ళకే సేఫ్టీ కాదు అంటే ఇంక ఏం చేయాలి అసలు నాకు తెలియక అడుగుతాను. మన ఇల్లే మనకి సేఫ్ కాదంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు అంతకుముందు కూకట్పల్లిలో ఒక చిన్న పాప ఇన్సిడెంట్ జరిగింది కదా, మైనర్ అది ఇన్సిడెంట్. అప్పుడు ఏమంటే ఆ ప్లేస్లో సెక్యూరిటీ లేరు, సీసీటీవీలు లేవు, అది సేఫెస్ట్ ప్లేస్ కాదు. సో ఇలాంటి సంఘటన జరిగింది అనుకోవచ్చు. మరి స్వాన్ లేక్ అపార్ట్మెంటు హైలీ సేఫ్ అండ్ సెక్యూర్డ్ కమ్యూనిటీ, అందులో కూడా ఇలా జరిగింది. ఎందుకంటే అది బయట నుంచి రాలేదు కదా, ఇంటి లోపల ఉన్న వాళ్ళే చేసిన పని ఇది. అండ్ కుక్కర్ సౌండ్, విజిల్ 5 విజిల్ దాటాక వస్తున్నా కూడా భయం వేస్తుంది తెలుసా నాకు. కుక్కర్ 5 విజిల్స్ అయ్యాక ఏదైనా 6th విజిల్ 7th విజిల్ వస్తుంటే ఎవరైనా తలుపు కొట్టి ఏమవుతుంది అని అడుగుతారేమో అన్న ఇది వస్తుంది. అసలు కుక్కర్లు బ్యాన్ చేసేయాలేమో అండి. నాకైతే ఈ మధ్య బెంగళూరు వెళ్ళిపోవాలని చాలా ఉంది. ఈ వస్తున్న ఇన్సిడెంట్స్ ఇంకొంచెం స్ట్రాంగ్ చేస్తున్నాయి ఆ ఫీలింగ్ని. ఎందుకో ఎక్కడైనా జరగక మానవు, బట్ స్టిల్ ఏదో ఒక భయం అండి. తెలియదు, మన చుట్టూ జరుగుతున్నాయి అన్నప్పుడు ఇంకొంచెం భయం, మనం ఉండే ఏరియాలో జరుగుతున్నాయంటే ఇంకొంచెం భయం. సో అసలు ఏం చేయాలి? బయట వెళ్ళిన వాళ్ళు సేఫ్ కాదు అంటే అర్థం ఉంది. బయట చాలామంది ఉంటారు, యూ నెవర్ నో ఏం జరుగుతుంది, ఎవరు ఎక్కడి నుంచి వస్తారు ఏంటి మనకు తెలియదు. మన ఇంట్లో మనం ఉన్నా కూడా బయట వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే
మన ప్రాణాలే పోతాయి అన్నప్పుడు ఇంకెక్కడ ఉండాలి? కానీ ఆ తర్వాత న్యూస్‌లో బ్యాక్ టు బ్యాక్ వస్తాయి చూడండి. అప్పుడు వీళ్ళు అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నారా? జనాలకి ఐడియాలు ఇస్తున్నారా అనిపిస్తుంది నాకైతే. అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ అనాలిసిస్ ఈ ప్రతిదీ ఆ సీన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఎక్కువైపోయింది. ఫస్ట్‌లో ఒకళ్ళిద్దరు చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఛానల్ వాళ్ళు ఇదే పని. అసలు మళ్ళీ మళ్ళీ అవే వినటానికి కూడా అసలు బాగుండట్లేదు. ఈ ఇన్సిడెంట్స్ చూస్తే మీకేమనిపిస్తుంది? అంటే కేవలం డబ్బుల కోసం ఇట్లా మనుషుల్ని ఏమైనా చేసేయొచ్చా? ఆ! మీరు కష్టపడరు. కష్టపడే వాళ్ళని బతకనియ్యరు. చదువుకోరు, ఉద్యోగాలు చెయ్యరు. ఇట్లా ఫ్రీ మనీ కావాలి. అంతేనా? అంతకు మించి ఏం లేదు. అంటే ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ డబ్బులు తీసేసుకొని వచ్చేటప్పుడు వాళ్ళని కూడా ఏమన్నా చేసేసి వెళ్ళిపోవచ్చు. అలా ఎలా చేసేస్తున్నారు? ఇంకో కొంచెం డిస్టర్బ్డ్‌గా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.